ప్రభునందు దైవజనులందరూ కూడా ప్రభువైన యేసు నామములో మీ అందరికి శుభములు. మనందరికీ తెలుసు, ప్రవీణ్ గారు రాజమండ్రి సమీపంలో హత్య చేయబడ్డాడని భావిస్తున్నాం మనందరం కూడా. నిజముగా ఆ దృశ్యాలని చూసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవకులు కావచ్చు, క్రీస్తుని అంగీకరించిన వారు కావచ్చు, అనేక విధాలుగా హృదయ వేదన కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే, మంచి దైవజనుడు, మంచి క్రీస్తు గురించి ప్రజలకి మంచి వివరణము ఇవ్వగల సామర్థ్యం కలిగినటువంటి దైవజనులు ప్రవీణ్ గారు. మరి అలాంటి దైవజనుని మరి మనం అందరూ అనుకున్నట్లుగా, ఆలోచిస్తున్నట్లుగా అది హత్య చేయబడిందని భావిస్తున్నాం. దాన్ని మరి ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ఈ అనుమానాన్ని మీరు రుజువు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో భరిస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి కూడా యేసు ప్రభువుని అవమానపరచడం, సిలువను అవమానపరచడం, మేము నమ్ముకున్న మా దేవుణ్ణి అనేక రకాలుగా హేళనగా, అవమానంగా, దూషణకరంగా కొంతమంది వ్యక్తులు, క్రీస్తు విరోధులు మాట్లాడడం అందరూ చూస్తున్న సత్యం ఇది. కానీ వారు ఎన్ని తిట్టినా, ఎన్ని అన్నా కూడా ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. క్రైస్తవులు కూడా మన పని మనం చేసుకెళ్ళిపోతున్నాం. కానీ ఇలాగ హత్యల దాకా వచ్చినప్పుడు ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను కూడా లారీ డ్రైవర్ని. 97 కాడి నుంచి మెకానిక్ చేశా, లారీ కేంద్రగా చేశా, లారీ డ్రైవర్గా చేశా, లారీ ఓనర్గా ఉన్నాను. బండి యాక్సిడెంట్ అయితే ఏ విధమైనటువంటి దృశ్యం అక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎదురు కొట్టినా, సైడ్ కొట్టినా, బళ్ళు గుద్దుకున్నా ఎంత డ్యామేజ్ అవుతుందో, మనిషి ఎక్కడ పడతాడో, బండి ఎక్కడ పడతాడో ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను మోటార్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఆ దృశ్యాలు అక్కడ అన్నీ కనపడతలేదు. అంచేత మేము అనుమానాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం త్వరగా శ్రద్ధ తీసుకొని దాన్ని వివరణ చేయాల్సిన అవసరం ఉందని మేము ఎంతగానో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మా బాధ, మంచి దైవజను కోల్పోయామని మా బాధ, వేదన ఉంది. దాని నిమిత్తమై మేము రేపు శనివారం ఉదయం 8 గంటల నుంచి కోడూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి దైవజనులు, సంఘ విశ్వాసులు, అభిమానులు అందరూ కూడా శాంతి ర్యాలీలో మీరు పాలు పొందాలని తెలియజేస్తున్నాను. ఉదయం 8 గంటలకి మన కోడూరు బస్టాండ్ నుంచి ప్రారంభించి పెద్దవంతుల దగ్గర వరకు కూడా శాంతి ర్యాలీ తీయటం జరుగుతుంది, నిరసన చేయడం జరుగుతుంది. వీటిలో ప్రతి సేవకుడు కూడా మీరు తప్పనిసరిగా పాలు పొందాలి. కోడూరు మండలంలో ఉన్న సేవకులు, మా కోటాలు ఉన్నాయి, ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన, బయటికి రాలేము, ఇలాంటి సాకులు చెప్పమాకండి. కరోనా ఎక్కడో పుట్టింది, ఊహా అనే ప్రాంతంలో స్టార్ట్ అయిందంట. ఆఖరికి ఎక్కడ దాకా వచ్చింది? మన కోడూరు మండలం దాకా వచ్చింది. రేపొద్దున ఏ స్థితి అయినా సరే మనకెందుకులే, అది ఎక్కడో కదా, అది ఎవరో కదా అనుకుంటే రేపు మన దగ్గర దాకా వస్తుంది. అప్పుడు ఎవడు నీకు సపోర్ట్ చేయడు. కాబట్టి ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సమయంలో ప్రతివారు చేయి కలపాలి, ప్రతివారు కూడా ఏకమవ్వాలి. తప్పనిసరిగా ఎన్ని మీకు అవసరాలున్నా కూడా దాన్ని పక్కన పెట్టి రేపు జరుగుతున్న శాంతి ర్యాలీలో
ప్రతి కోడూరు మండల సేవకులు, విశ్వాసులు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శబ్దం ద్వారా, అంటే ఈ మాటల ద్వారా మీకు అందిస్తున్నాను. ప్రవీణ్ గారి యొక్క దారుణమైనటువంటి యొక్క సేవకుని యొక్క హత్యను మనం ఎంతో హృదయవేదన కలిగి ఉన్నాం. కాబట్టి దీన్ని మీరు అందరూ తెలుసుకొని తప్పనిసరిగా రేపు జరుగుతున్న మన కోడూరు దిగిసీమ కోడూరు మండలంలో 8 గంటలకి బస్టాండ్కి ప్రారంభమయ్యాయి. 10 గంటలకల్లా మన పెద్దంతుని దగ్గరికి గంగారమ్మ గుడి సమీపంలో వాటి యొక్క దగ్గర ముగించబడుతుంది. అంచేత మరీ మీకు మనవి చేస్తున్నాను, ఈ యొక్క శాంతి ర్యాలీలో మీరందరూ పాలు పొంది ఆ దేవునికి మహిమ వచ్చినట్లుగా, మన తోటి దైవజన ఆత్మ శాంతినిచ్చినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా మనం అందరం పాలు పొందాలని ప్రేమతో ప్రతి దైవజనుడికి, ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవ అభిమానులకి మీకు పిలుపునిస్తున్నాం. కోడూరు మండల సేవకుల తరపున, ఫెలోషిప్ తరపున, మీకు సియోన్ ఫెలోషిప్ తరపున మీకు పిలుపునిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా మీరు పాలు పొందాలని, రేపు 8 గంటలు స్టార్ట్ అవుతుంది. 8 గంటలకల్లా మీరు పాలు పొంది తప్పనిసరిగా ఈ కార్యాన్ని మరి ఆశీర్వాదకరంగా నడిపించాలని ప్రేమతో మనవి చేస్తూ ఆహ్వానిస్తున్నాను. ప్రభు పేట మీ అందరికీ వందనాలు.